అరటికాయలతో ఎప్పుడైనా కేక్ని ప్రిపేర్ చేసుకున్నారా? భలే టేస్టీగా ఉంటుందండి. దీనికోసం బాగా పండిన అరటికాయలను ఒక 4 దాకా తీసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అరకప్పు పంచదార, అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక జల్లెని పెట్టేసుకొని అరకప్పు మైదా పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసేసుకోండి. అవసరమైతే కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే చాకో చిప్స్ని వేసుకోండి. తర్వాత ఈ బ్యాటర్ని అంతా కేక్ చేసుకునే మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొంచెం చాకో చిప్స్ని వేసేసుకొని 5 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ మౌల్డ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి అరగంట పాటు బేక్ చేసేసుకోవాలి. అరగంట అయ్యాక కేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చల్లారనిచ్చేసి అంచంతా స్క్రాప్ చేసేసుకొని డిమోల్డ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బనానా కేక్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.